అండ్ ఇది నిన్నటి మినీ వ్లాగు. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తలస్నానం చేసేసి గుడికి వెళ్ళాలి. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక సైడ్‌కి పెట్టేస్తే గుడి నుంచి వచ్చిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి గోధుమ రవ్వ కిచిడి అయితే చేస్తున్నాను. ఎప్పుడు ఉప్మాయే చేస్తాను కదా! వెజిటబుల్స్ ఎక్కువ వేసి కొంచెం ఆకుకూర కూడా వేసి చేస్తే హెల్త్‌కి కూడా మంచిది కదా అని చెప్పేసి ఇలా అయితే చేశాను. డైట్ చేసేవాళ్ళు దీన్నే లంచ్‌లోకి కూడా తినొచ్చు. ఇంకా అవి చేసి ఒక సైడ్‌కి పెట్టేసి దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేసేసుకొని ఈ రోజు నుంచి 16 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసుకొని అలంకరించి పూజ చేసుకోవాలని అయితే అనుకున్నాను. బయట గుడి దగ్గర సర్పాలైతే ఉంటాయి. అక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత లోపల స్వామివారి దగ్గర కూడా దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసి తులసి కోట దగ్గర అది కూడా దండం పెట్టేసుకొని కిచిడీలో కొంచెం పెరుగు వేసుకొని తింటున్నాను. ఇలా తింటే టేస్ట్ బాగుంటుంది. అలానే చలవ చేస్తుంది కూడా. ఈరోజు అభిషేకం చేయించుకున్నాం కదా! ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అది తినము. అవి వేయకుండా సొరకాయ, శనగపప్పు అయితే వండుతున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.